మోడీ ఎప్పుడు సభలోకి వస్తారా, పెద్ద నోట్లపై నిలదీద్దామా అని ఎదురు చూస్తున్న విపక్షాలకు ఇవాళ ఆ అవకాశం వచ్చింది. ప్రధాని ఉంటేనే చర్చను కొనసాగిస్తామని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఆయన రాజ్యసభకు వచ్చారు. నోట్ల రద్దు వ్యవహారంలో విపక్షాలు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించాయి. అప్పటి వరకు సభలో కూర్చున్న పీఎం లంచ్ బ్రేక్ తర్వాత సభకు రాకపోవడంతో చర్చ పక్కదారి పట్టింది. రొటీన్గానే రేపటికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళనలో నినాదాలతోనే ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైంది. పెద్ద నోట్లపై చర్చ విషయంలో అధికార విపక్షాలు పరస్పర ఆరోపణలు గుర్తుంచుకున్నాయి. చర్చ జరగకపోవడానికి మీరే కారణమంటూ విమర్శించుకున్నారు. గందరగోళం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభకు హాజరయ్యారు ప్రధానమంత్రి మోడీ. నల్లధనంపై చర్చను చేపట్టారు చైర్మన్ హమీద్ అన్సారీ. దేశం మొత్తం బ్యాంకుల ముందు క్యూ కడితే ప్రజలు సంతోషంగానే ఉన్నారంటూ మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. విదేశాల్లో ఉన్న నల్లధనం సంగతేంటని ప్రశ్నించింది. रोज सरकार की तरफ से आ जाता है कि आज इतना का खाता को होगा, जनधन खाता नहीं छुएंगे. जब आपने 2.5 लाख की इनकम टैक्स में छूट दे रखी, फिर आप कैसे उसके ऊपर आप कानून बना सकते हैं? आपको अगर कानून कोई बनाना है, मैं तो कहूंगा कि सदन से पास होना चाहिए. రాజకీయ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించింది తృణమూల్ కాంగ్రెస్. మోడీని వ్యతిరేకించిన వాళ్ళంతా దేశద్రోహులేనా అని ప్రశ్నించింది. It is only one part of a larger step. What are you doing to electoral reforms? Because today electoral reforms is a very, very big issue. 80% of donations which are received by political parties today are from unknown sources. So what are you trying to present by saying this will solve the problem? Point number 2, sir. This is point number 2, sir. 6% is the black money composition. What about the other percent? What about the gold? What about the real estate? You'll tell me you brought the Benami bill. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని కానీ అమలు చేసిన విధానమే బాగోలేదన్నారు మాయావతి. कि आपने जो नोटबंदी का फैसला लिया है तो काले धन पर अंकुश लगाने के लिए, तो हमारी पार्टी कोई उसके खिलाफ नहीं है, उसका समर्थन करती है. लेकिन आपका जो तरीका है, जो आपने तरीका अख्तियार किया है, मैं समझती हूँ वो ठीक नहीं है. उससे पूरे देश के गरीब, मेहनतकश लोग और मध्यम जो वर्गीय लोग हैं वो सफर कर रहे हैं, और सबसे ज्यादा गांव के लोग सफर कर रहे हैं, और देहातों के अंदर पॉपुलेशन 90% के करीब है. प्लीज माननीय सभापति जी, मैं ये बताना चाहती हूँ, कल सर्वे आ रहा था कि प्रधानमंत्री जी ने कुछ बिंदु रखे हैं. नहीं, आप अपने समय से भाषण दीजिए. इनके फैसले का समर्थन किया है, ये बिल्कुल गलत है. లంచ్ బ్రేక్ వరకు సభ సజావుగానే సాగింది. పెద్ద నోట్ల రద్దుపై విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే భోజన విరామం తర్వాత సభకు ప్రధానమంత్రి రాకపోవడంతో మళ్లీ రాగడం మొదలైంది. ప్రధాని సభకు రావాల్సిందేనంటూ చైర్మన్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు విపక్ష సభ్యులు. దీంతో సభను 3 గంటలకు వాయిదా వేశారు. తర్వాత కూడా మోడీ సభకు రాకపోవడంతో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది. అధికారంలో ఉన్నప్పుడు మునిలాగా నోరు కట్టేసి కూర్చున్న మన్మోహన్ సింగ్ చాలా కాలం తర్వాత మాట్లాడారు. ఆర్థికవేత్త, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉండటంతో పెద్ద నోట్ల రద్దుపై జరిగిన చర్చలో ఆయనతో మాట్లాడించింది కాంగ్రెస్. ప్రధానిపై విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదంటూనే మోడీకి చురకలంటించారు మన్మోహన్. పెద్ద నోట్ల రద్దుతో ఓ పద్ధతి ప్రకారం దేశ ప్రజలను లూటీ చేస్తున్నారని, ఇంతకు మించిన దోపిడీ మరొకటి ఉండదని విమర్శించారు మాజీ పీఎం. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత తొలిసారిగా ఇవాళ రాజ్యసభకు హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన సమక్షంలోనే నోట్ల రద్దుపై చర్చ కొనసాగింది. ప్రభుత్వ వైఫల్యాలను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో ఏకరువు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసే విషయంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్ణయం తీసుకున్నారని మన్మోహన్ ఆరోపించారు. Monumental mismanagement has been undertaken about which today there is no two opinions in the country as a whole. Even those who say that this measure will do harm or will cause distress in the short run, but be in the interest of the country in the long run. Well, I am reminded of what John Keynes said once, in the long run
all of us are dead. And therefore, it is important to take note of the grievances of the people, the ordinary people who have suffered as a result of this imposition on the country overnight by the Prime Minister. నోట్ల రద్దు ప్రభావాన్ని ఎదుర్కోవడంలోనూ సరైన చర్యలు చేపట్టడంలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఎం కార్యాలయం వరకు అన్ని విభాగాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు మన్మోహన్. In all these mayors convinced me that the way the scheme has been implemented, it's a monumental management failure, and in fact it is a case of organized loot and legalized plunder of the government. With these words, sir, I conclude it is not my intention to pick holes in what one side does or another side does, but I sincerely hope that the Prime Minister will, even at this late hour, will help us to find practical, pragmatic ways and means to provide relief to the suffering people of this country. పెద్ద నోట్ల రద్దుతో దేశం వెనకడుగు వేయడం ఖాయమన్నారు. జీడీపీ దారుణంగా పడిపోతుందని ఓ ఆర్థికవేత్తగా హెచ్చరించారు. ప్రజలు సంపాదించుకున్న సొమ్మును వాడుకోనివ్వకుండా ఏ దేశాలు ఆంక్షలు పెట్టాయో చెప్పాలన్నారు మన్మోహన్. సామాన్యుల కష్టాలను అర్థం చేసుకుని ఇప్పటికైనా మోడీ సరైన చర్యలు చేపట్టాలని కోరారు. మన్మోహన్ మాట్లాడుతున్నంతసేపు సభలోనే ఉన్నారు ప్రధాని.